హాయ్ అండి, మా ఊరి అందమైన పార్క్ 5 ఎకరాల పార్క్ అండి మీకు చూపించబోతున్నది. మా ఊరి అందాలను చూపిస్తున్న పార్క్ చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ బ్యూటిఫుల్ అండి. అది కిడ్స్ ఆడుకోవడానికి. ఇది క్రీడా ప్రాంగణం రెడీ చేస్తున్నారండి. వెరీ నైస్. ఇదంతా వాకింగ్ చేయటానికండి. ఇక్కడ ప్రశాంతంగా కూర్చుని యోగా ఎక్సర్సైజెస్ పెద్దవాళ్ళు చేసుకోవటానికి. ప్లెజెంట్గా యోగా చేసుకోవాలంటే బుద్ధ విగ్రహం పెట్టారండి, బుద్ధుడి స్టాట్యూ. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. ఇది 5 ఎకరాల పార్క్ అండి. ఇదే పార్క్లో వాకింగ్కి, యోగా ఎక్సర్సైజెస్కి, ప్రశాంతంగా పిల్లలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణం అన్నీ ఉన్నాయండి. దీంతో పాటు మరొక స్పెషాలిటీ కూడా ఉందండి. అదేంటో చెప్పమంటారా? ఒక టెంపుల్ కూడా ఉందండి, అందమైన వెంకటేశ్వర స్వామి టెంపుల్. అది కూడా మీకు చూపిస్తానండి. మా బాబండి పిల్లలు హ్యాపీగా ఆడుకోవడానికి ఒక మంచి పార్క్ అండి. కూర్చోడానికి అదిగోల వర్షం వచ్చినా తడవకుండా కూర్చోడానికి కూడా బ్యాక్ సైడ్ చిన్న టెంట్ హౌస్ లాగా వేసారు కదండి, అలాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఆ చివరి ఒకటి ఉంది చూడండి. సో రైన్ వచ్చినా కూడా ప్రాబ్లం లేదు. పల్లెటూరు వాతావరణాన్ని తలపించే ఎద్దులు. మాకు ఇష్టమైన దైవం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందండి. అంటే పార్క్కి వస్తే చక్కగా ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం కానీ దేవుణ్ణి చూడొచ్చు, ఎక్సర్సైజ్, వాకింగ్, పిల్లలు ఆడుకోవటానికి అన్నీ ఉన్నాయండి. ఇంతటి అద్భుతమైన ప్లేస్ నేను ఎక్కడా చూడలే. మాకు బాగా ఇష్టమైన ప్లేస్ అండి ఇది. అసలు ఇలాంటి అద్భుతమైన ప్లేస్ని నేను ఎక్కడ చూడలేదండి. ఒక 5 ఎకరాల పార్కు. సింపుల్గా మీకు చెప్తున్నా, వాకింగ్కి, యోగాకి, ఎక్సర్సైజెస్కి, పిల్లలు ఆడుకోవడానికి, ప్లెజెంట్గా ఉండే వాతావరణంలో చక్కటి టెంపుల్ అండి. వెరీ బ్యూటిఫుల్. దీన్ని ఇంకా చాలా డెవలప్ చేస్తున్నారండి. బాగా డెవలప్ అయ్యాక నేను ఇంకా మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ కూడా మంచి ఫ్లవర్స్తో అన్ని మొక్కలు వేసేసారండి. మా ఇంటి దగ్గరలో ఉన్న అతిపెద్ద టెంపుల్ అండి ఇది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి.